హ్యాపీ మనీ మన ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సో స్టార్ట్ చేద్దాం. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కలువ పెట్టుకొని ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కళ్ళు తెరవండి. సరోజ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఈరోజు చాలా హ్యాపీ ఉంది సార్. అయితే ఈరోజు ఓంకారం చేసేటప్పుడు సార్ మొత్తము మనకి పైన చూస్తే మబ్బులు ఎట్లా ఇట్లా ఇట్లా మొత్తము మబ్బులు ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటాయి సార్. అట్లా అనిపించింది సార్ ఓంకారం చేస్తుంటే. ఓకే. మళ్ళా అదేంటి మన వజ్రం సార్, వజ్రం లెక్కగా అనిపించింది. ఇది నా ముక్కు పుల్ల కూడా అదే సార్. వజ్రం Very good. అది స్టోన్ ఇట్లా మెరుపు లెక్క వచ్చేసి ఇట్లా ఇట్లా విరచిమ్మినట్టు అనిపించింది సార్ నాకు ఈ రోజు ఓంకారంలో. ఇదంతా కూడా ఇంకా వైబ్రేషన్ అట్లే ఉంది. ఇక్కడైతే అది యాక్టివేట్ అవుతుందండి. యాక్టివేట్ అవుతుంది. అదే. ఏం కాదు. అంతా వైబ్రేషన్ రోజు అట్లే వైబ్రేషన్ ఉంటుంది సార్. ఈరోజు మా అమ్మ మా నాన్న చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు అమ్మ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అమ్మగారు. ఈ మామూలుగా మనము యాన్సిస్టర్స్ కి పైన దేవతలకి వాళ్ళందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్. పైనుండి ఇట్లా బ్లెస్సింగ్స్ తో పాటు పూలు వేశారంట నా మీద. Okay. చాలా బాగుంది సార్. ఆలయం అయితే అక్కడికే వెళ్ళాను సార్. కాళేశ్వరం. అదే నాకు ఇష్టమైన గుడి కదా సార్. అక్కడికి వెళ్ళాము. 4 ధ్వజస్తంభాల చుట్టూ తిరిగామంట సార్. చుట్టూ తిరిగాము. Okay. 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి కదా, చుట్టూ తిరిగేసి గర్భగుడిలో కొంచెం మెడిటేషన్ చేసుకొని వెనక్కి వెళ్ళామంట సార్. హోమం జరుగుతుందంట. హోమంలో మనది పేపర్ వేసామంట. కొంచెం బయట కూడా వచ్చి మెడిటేషన్ చేసామంట సార్. మెడిటేషన్ చేసిన తర్వాత ఈ రోజు ఇది మనీ కౌంటింగ్ కూడా బాగుంది సార్. మనీ కౌంటింగ్ చేస్తుంటే పైనుండి 1000 రూపీస్ మొత్తం ఇట్లా పడుతున్నాయంట సార్ నా మీద. మొత్తం పడిపోయి అసలు నిండిపోయానంట. దాంట్లో మళ్ళా ఇది నేను కౌంటింగ్ చేస్తూనే ఉన్నానంట. దీంట్లో లీనం అయిపోయానంట నేను కౌంటింగ్ చేసేది. ఈ రోజు మటుకు నాకు ఎక్కువ నాకు ఇష్టం, నాకు దేవుడి గది సార్. మనీ కౌంటింగ్ చేసినప్పుడు మనం ఎప్పుడు దేవుడి గదిలోనే చూసుకుంటాను నేను. ముందు బల్లా ఉండి ఇట్లా దేవుడి గది మాది గోపురం లెక్క ఉంటది. మొత్తం ఇట్లా నిండిపోయినాయంట సార్. ఇట్లా డబ్బులు మొత్తం ఇట్లా నింపేశానంట. కట్టలు కట్టలు ఇట్లా పేర్చుకుంటూ గోపురం లెక్క నింపేశానంట. Very ఇక good. మా మనవరాళ్ళు ఇద్దరు వచ్చేసి నేను అట్లా మెడిటేషన్ లో కూర్చొని ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయా సార్. వెళ్ళిపోతే మా మనవరాళ్ళు వచ్చి మొత్తం డబ్బులు ఏరుతానంట. అమ్మ ఏంటి నువ్వు డబ్బులతో నిండిపోయావమ్మా, నువ్వు కనిపించవు ఇంకా అనేసి అన్ని ఏరి పక్కగా పెడతా ఉన్నారంట మా మనవరాళ్ళు ఇద్దరు. అయితే వాళ్ళకి మార్చ్ 30కి అదే జనవరి 30కి మా పెద్ద మనవరాలది సాయిది బర్త్డే ఉంది సార్. ఆమెకి Okay. చెవులి ఆర్డర్ ఇచ్చి వచ్చానంట. ఇక పెద్దామెకి చిన్నామెకి ఇద్దరికి ఒకసారి తీసుకుంటాం సార్. ఎందుకంటే చిన్న మొహం మారుస్తుంది. ఆ పెద్దామెకి ఏమన్నా తీసుకున్నాం అంటేనే ఆమెకు కూడా ఇద్దరికి ఆర్డర్ ఇచ్చారంట చెవులి. ఆర్డర్ ఇచ్చేసి ఈ భోగి పళ్ళు ఈ బట్టలు తీసుకున్నాం కదా సార్. భోగి పళ్ళకి మంచిగా చేసామంట ఇక్కడే ఇంటి దగ్గరే. అయితే మాది ఫిబ్రవరి 21 మా మ్యారేజ్ డే ఉంది సార్. అయితే మా అమ్మాయి రీసెర్చ్ గ్రూప్ చేస్తే వీరందరు వచ్చారంట. మన ఓపెన్ ఫ్యామిలీ మొత్తం, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారంట. మా 10th క్లాస్ బ్యాచ్ కూడా ఉంది సార్ మాది. Okay. ఫోన్ లో కూడా ఉంది 10th క్లాస్ బ్యాచ్ మొత్తం. ఎప్పటి నుండో కలవాలనుకుంటున్నాం సార్. 10th అయిపోయిన తర్వాత కలవాలి ఇప్పటి వరకు మేము ఎవరు. అయితే ఆ బ్యాచ్ మొత్తం వచ్చారంట సార్. అసలు ఎంత హ్యాపీ అంటే 10th క్లాస్ బ్యాచ్ అంటే. నేను 10th క్లాస్ గోదావరిఖనిలో చేశాను సార్. ఫస్ట్ నుండి 10th గోదావరిఖని, ఇంటర్ ఏమో Okay. కొత్తగూడెంలో చేశాను. Hmm. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయితే టెన్త్ ఫోటో ఇంటర్ చాలా ఫోటోలు ఉన్నాయా? హ్యాపీ. సార్ 10th ఫోటో ఇంటర్ ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మీ 10th క్లాస్ ఫోటో ఇంటర్ ఫోటో మన గ్రూప్ లో పెట్టండి. చూద్దాం. ఉన్నాయి సార్. అప్పుడు ఉన్నాయి. ఏమన్నారు?
అయితే చాలా హ్యాపీ అనిపించింది సార్ వాళ్ళందరిని చూసేసరికి. అసలు చాలా హ్యాపీ అంటే హ్యాపీ. వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మా 10th క్లాస్ బ్యాచ్ మొత్తం తీసుకొని ఇక మా ఫార్మ్ హౌస్‌కి వచ్చామంట సార్. మనం అందరం వచ్చామంట. ఫార్మ్ హౌస్ వచ్చి మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగామంట సార్. కాఫీ తాగి తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళారంట. ఈ రోజు మటుకు చాలా హ్యాపీ అనిపించింది సార్. 10th వెరీ క్లాస్ గుడ్. బ్యాచ్ రావటం. మళ్ళా వీళ్ళు అందరూ నాకు దీవెనలు ఇవ్వటం. పైనుండి డబ్బులు పడటం. చాలా హ్యాపీ సార్. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. హ్మ్. చాలా హ్యాపీ సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. సో సో సరోజ గారు సీక్రెట్ అయితే చెప్పేసారు కదా! చెప్పండి. మర్చిపోయా సార్ నేను. మా చెప్పండి. పొలంలో నిన్న పోల్స్ వేశారు సార్ 3 పోల్స్ వెరీ వేసేసారు గుడ్. నిన్న. మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వచ్చారు మా వారు. హ్మ్. పోల్స్ వేసేసారు సార్. ఇంకా ఈ కరెంట్ కంగ్రాట్స్. వచ్చిందంటే ఇక మనకి ఇక వచ్చేస్తుంది అన్ని కంగ్రాట్స్. దున్నేసి వేయటం ఇక కూరగాయలు. అయిపోద్దండి. చెప్పారు కదా ఆటోమేటిక్ అయిపోద్ది. అదే సార్. మీ బ్లెస్సింగ్స్ వల్లనే అంతా అయిపోయింది సార్. థ్యాంక్ యూ ఆ! అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సరోజ గారు తెలియకుండా అమాయకంగా మన సీక్రెట్ చెప్పేసారు. ఆమె డబ్బులు ఎడెడతారు? దేవుడి గదే పెడతారు. సో ఎవరికి డబ్బులు కావాలన్నా అడిగెళ్ళిపోయి దేవుడి గది తీసేయండి. మొత్తం తీసుకోండి. ఓకేనా? సరోజ గారు ఈరోజు ఊరెళ్తున్నారు. 1 వీక్ ఆడ ఉంటారు. కాబట్టి ఆవిడకి క్షేమంగా ఎళ్లి లాభం తిరిగి రావాలని చెప్పి అందరూ ఆవిడకి హ్యాపీ జర్నీ చెప్పండి. హ్యాపీ జర్నీ మేడం. థ్యాంక్ యూ హ్యాపీ మేడం. జర్నీ థ్యాంక్ అమ్మా. యూ. థ్యాంక్ యూ రా. హ్యాపీ జర్నీ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకే వాళ్ళు ఊరెళ్తారని ఫస్ట్ నేనే చెప్పా అన్నమాట. ఓకే. అవునా? ఆ! హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అమ్మా. సో మనం హీరోస్ లా ప్రకారం ఏది ఇస్తే అది వస్తది. అంతే మేడం. అంతే సార్. ఇప్పుడు ఆవిడకి బ్లెస్సింగ్ ఇచ్చారు. మీ అందరికి బ్లెస్సింగ్ వస్తది. మనం ఏది ఇస్తే వస్తది కాబట్టి మీకేది కావాలో అది సంక్రాంతికి ఇవ్వండి. కూడా ఇచ్చా అంట సార్. హ్మ్. సంక్రాంతికి కూడా అది మామూలు వీడియో వాళ్ళకి ఒక 6 మెంబర్స్ కి శారీస్ ఇచ్చా అంట. ఓకే అండి. అంటే నాకు అప్పుడు ఒకసారి మాస్టర్స్ చూపించారు కదా సార్ వీడియోస్ హ్మ్. వాళ్ళకి శారీస్ ఇవ్వాలని. హ్మ్. అంటే ఇంకా సంక్రాంతికి మా మనవరాలు వాళ్ళందరూ ఉన్నారనేసి ఆ రోజు భోగి రోజే ఇచ్చేసా అంట సార్. ఇంటికి పిలిచి ఇచ్చేసా. వెరీ గుడ్. సో మనం ఏది ఇస్తే అది వస్తది. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తది. డౌట్ ఇస్తే డౌట్ వస్తది. మీకేం కావాలో అది ఇవ్వండి. డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి. ఇవ్వడం మొదలెట్టండి. ఆటోమేటిక్ రావడం మొదలవుద్ది. ఓకేనా? విజయలక్ష్మి గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఇవాళంతా హ్యాపీగా ఉందండి. ఓకే అండి. పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఇక్కడ లైట్ లాగా వచ్చేసి ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసిందండి. వెరీ గుడ్ అండి. సార్ ఓంకారం చెప్పేటప్పుడండి ఏనుగు అండి. ఏనుగు లక్ష్మీదేవి పక్కన ఉంటది ఏనుగు. అవునండి. అది గోల్డ్ కాయిన్స్ విరజిమ్ముతుంటే నేను ఒడి నిండా పట్టుకున్నానండి. వెరీ గుడ్ అండి. వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మనీ కౌంటింగ్ అప్పుడు బాగుందండి. ఇది యాన్సిస్టర్ హీలింగ్ లో గాడ్ చేత బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు గులాబీ రేఖలు పడినాయండి పైన. ఎక్సలెంట్ అండి. ఇవి పడినాయి. మనీ కౌంటింగ్ అప్పుడు బాగానే ఉందండి. 10% గురువు గారికి వాళ్ళ వృద్ధాశ్రమంలో దుప్పట్లను స్వెటర్లు పంచానండి. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. ఇవాళ వచ్చేసి ఈయన డిపార్ట్మెంటల్ స్టోర్ ఓపెనింగ్ అండి. వాళ్ళ ప్రారంభోత్సవం. ఎక్సలెంట్. మీ అందరినీ పిలిచానండి మా హొపనొపో ఫ్యామిలీ. వచ్చేసి ఓకే. గురువు గారును మన ఎమ్మెల్యే గారు మాధవ్ గారు ఫార్చ్యూన్ కార్ లో దిగారండి. ముందు గురువు గారు ఫ్యామిలీతో దిగారంట. మాధవ్ గారు తర్వాత ఉన్నారా? ఒక్క మాధవ్ నిమిషం. గారేమో మాధవ్ గారు. సరే చెప్పండి. మాధవ్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారంటండి. మా వేణమ్మ గారు సరోజ గారు కూర్చొని అన్ని చెప్తుంటే మేమన్నీ గురువు గారేమో రిబ్బన్ కటింగ్ చేశారంటండి. ఓకే. మరి థ్యాంక్ యూ. ఎమ్మెల్యే మాధవ్ గారేమో కేక్ కటింగ్ చేశారంట. సూపర్ అండి. ఆ, కేక్ అంటే సంబంధం పెద్ద కేక్ తెస్తారు. పెద్ద కేక్ అండి.
వేణమ్మ గారు, సరోజనమ్మ గారు కుర్చీలో కూర్చొని అన్నీ చెప్తుంటే సంగీత గారు, శిల్ప గారు మేము ముగ్గురం కలిసి అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తా అన్ని చూసుకుంటున్నాం అంటండి. ఓకే. నన్ను సప్లై చేస్తాను నేను. అన్ని ఫుడ్ అందరిని ఫుడ్ డ్రింక్స్. పలకరించడం, అందరిని రిసీవ్ చేసుకోవటం అలా వచ్చిందండి ఇవాళ. వచ్చిన వెరీ గుడ్. వాళ్ళందరికీ పట్టుబట్టలు, లేడీస్కి ఏమో పట్టు చీరలు పెట్టాను, జెంట్స్కి ఓకే. పట్టుబట్టలు పెట్టానండి. ఓకే అండి. ఓకే. చాలా హ్యాపీగా వచ్చిందండి ఇవాళ. ఎక్సలెంట్ అండి. శిల్ప గారు కట్టాల్సిన ఏమన్నా శిల్ప గారు ఏమన్నా ఇచ్చారనుకున్నా తినకపోతే ఆడి కాండాలు తిడుతుంది. నాకు అర్థం కాదు. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. మీ గురించి అలా బాగుంది. నెరవేరాలి. తదాస్తు. ఇవాళ అంతా అసలు లక్ష్మీదేవి సంబంధించినే వచ్చిందండి. మీరు ప్రేయర్ కూడా లక్ష్మీ గణపతి చెప్పారు కదండి, హోమం లాగా అవునండి. చేయించామని. సేమ్ అవునండి. అలాగే వచ్చిందండి. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. ఆల్రెడీ సిల్వర్ కొన్నారు కదా, ఈసారి బంగారం కొంటారో చూడండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. వైట్ అల్లం. లేదు సార్, నిన్న కొంచెం ఆయిల్ డ్రాప్ వేసేసాను సార్. అవి అంతా కొంచెం పెయిన్ వచ్చేసింది, రెడ్ కలర్ అయిపోయింది. అందుకని కొంచెం లేట్ అయింది. సారీ అందరికి. ఓకే అండి. అంతే చెప్పండి. సార్. అలా సార్ యాక్టివ్ అయ్యాను సార్. ఈ రోజు అయితే నాకు కరెక్ట్ టైంకి వచ్చాను, పొజిషన్కి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే. సార్ నిన్న ఒక మిరాకిల్ జరిగింది, తర్వాత లాస్ట్ లో చెప్తాను, అందరు వెయిట్ చెప్పండి. చేయండి. సార్ ఓంకారం చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా వస్తుంది సార్. నాకే ఇక్కడంతా నేను కూడా ఫ్యాన్ వేసుకోను, బట్ ఈ రోజు మాత్రం బాడీ అంతా కోల్డ్ గా అనిపించింది సార్. ఫుల్ ఎనర్జెటిక్, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఓంకారం చెప్తూ చెప్తూ నాకు లైట్స్ కనిపించాయి సార్. నాకు స్టార్ లైట్స్ లాగా కొన్ని లైట్స్ కనిపించాయి ఫేస్ పైన. ఓకే. ఇలాగొచ్చి ఫేస్ పైన పడ్డట్టు కనిపించింది సార్. అంతా ఇక్కడ అంతా ఒకటే ఉంటాను కాబట్టి నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, కానీ యాక్టివ్ క్లియర్ గా కనిపిస్తాయి సార్ అన్ని. ఏది డిస్టర్బ్ లేనందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ థ్యాంక్ యూ చెప్పాలి. అలాగన్నీ లైట్స్ అని ఇలా ఫేస్ పైన పడ్డాయి సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓంకారం చెప్పేటప్పుడు. తర్వాత వెరీ గుడ్. యాన్సిస్టర్, నాకు ఇష్టమైన దేవుడు అంటే శివయ్య సార్. తర్వాత అక్కడ మనకి చీటి రాసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను సార్. మొన్న ఫస్ట్ డేకి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను. ధ్వజస్తంభం ఎప్పుడు అన్ని గుడిలో ఎదురుగా ఉంటాయి, ఈ ధ్వజస్తంభం మాత్రం గుడి గర్భగుడిలో పక్కన ఉంటుంది సార్. ఇక్కడ గర్భగుడిలో నార్మల్ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సార్. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రదక్షిణ లోపలికి వెళ్ళిన తర్వాత సార్ ఈ గూస్ బంప్స్ వచ్చేసాయి సార్. నాకైతే బాడీ ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసాయి రియల్లీ సార్. ఫుల్ ఎనర్జీగా అయిపోయింది సార్. నేనైతే అంత షవరింగ్ వచ్చింది సార్. అసలు ఈ బాడీ కింద నుంచి ఇక్కడైతే అట్లా వణుకుతా ఉంది సార్ నా బాడీ. ఆ లోపల గర్భగుడిలోకి వెళ్ళి అంటే ఎప్పుడు మనం గర్భగుడిలోకి ఎంట్రీ ఇయ్యాం కదా సార్. ఈ రోజు అయితే రియల్ గా వెళ్ళొచ్చినంత ఫీల్ అయిపోయింది సార్. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిచినందుకు. తర్వాత వెనక లక్ష్మీ హోమం అన్నప్పుడు కూడా అంతే సార్. చీటీ వేసినప్పుడు వేడి తాకుతుంది సార్ బాడీకి అంతా. రియల్ గా వేడి వస్తుంది అందరికి అన్నట్టు వెనక జరుగుతున్నాను సార్. రియల్ గా వేడి ఎక్కువైపోతుంది, వెనక జరగండి అన్నట్టు వెనక వెళ్తున్నాం. చాలా వేడిగా అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మనం వచ్చినప్పుడు గుడి నుంచి వచ్చి మళ్ళీ ప్రేయర్ పొజిషన్కి వచ్చినప్పుడు మాత్రం యాన్సిస్టర్ దగ్గరకు వచ్చే లోపల మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నన్ను అప్రిషియేట్ చేసేదంతా వాళ్ళిద్దరే. ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి నన్ను ప్రయారిటీకి మా ఫస్ట్ గురువు గారు, తర్వాత అమ్మ నాన్న, వీళ్ళిద్దరు మా ముగ్గురు చాలా థ్యాంక్స్ సార్ వాళ్ళకి. తర్వాత ఈ ముక్కోటి దేవతలు కన్నారు కదా సార్ మీరు. ముక్కోటి దేవతలు కన్నప్పుడు నాకు వాళ్ళంతా పైన ఉన్నారు, ఒక చిన్న వెలుగులాగా నాకు కనిపించింది సార్. అందరితో పాటు ఒక వెలుగులాగా నాకు కనిపించింది సార్ ముక్కోటి దేవతల దగ్గర. అది కూడా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎప్పుడు పూలతో పాటు వాళ్ళు మాత్రం కనిపించేది, ఈరోజు చిన్న వెలుగు ఇచ్చారు సార్ నాకు. ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నట్టు నాకు అనిపించింది సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మనీ కౌంటింగ్ అన్నారు కదా సార్ మీరు. మనీ కౌంటింగ్ లో వచ్చేలోపు మనీ కౌంట్ చేస్తూ నిజంగా ఈ ఏంజిల్ నంబర్స్ మేము ఎప్పుడు బీరువాలో పెట్టేదాన్ని
మీరు చెప్పినప్పటి నుంచి బయటికి తీసినప్పటి నుంచి నాకైతే ఆ నోట్స్‌కి నాకే చాలా కనెక్టివ్ అయిపోయింది సార్. అది తీసుకోకున్నట్టుంటే ఒక బాధ. తీసుకుంటే ఒక బాధ అన్నట్టు అసలు మర్చిపోయినానంటే వెంటనే వెళ్లి తెచ్చుకునేది ఒక లక్షణమే అయిపోయింది సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఏంజెల్ నోట్‌తో కౌంటింగ్ చేయడం అంటూ చాలా మిరాకిల్‌గా అనిపిస్తుంది సార్. నార్మల్ నోట్స్ కన్నా ఏంజెల్ నోట్స్ ఇంకా మిరాకిల్ అనిపిస్తుంది సార్ నాకైతే. ఈ మిరాకిల్ నోట్స్ తీసుకున్న వెంటనే నా థాట్స్ అన్నీ అసలు మాయమైపోతాయి సార్. ఎట్లా అంటే తక్షణమే అయిపోతున్నాయి. ప్రతి పని తక్షణమే జరిగిపోతుంది ఇప్పుడు. అయిపోయిస్తుందనేటట్లు. ఈరోజు ఈ మనీ కౌంటింగ్‌లో 10% గురువుగారికి, తర్వాత నేను తీసుకున్న ఏదైతే నేను గోల్ ఉందో, నా గోల్ తీర్చేసుకున్నాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజైతే. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేను చెప్తానని సీక్రెట్ నా మిరాకిల్ అయితే సార్ నిన్న ఒక కస్టమర్ కొంచెం మనీ గట్టిగా ఇచ్చారు చెప్పండి. సార్. అమౌంట్ ఇచ్చారు సార్. నిన్న నాకు 12,050 రూపీస్ ఇచ్చారు ఎంతండి? సార్. 1,250 ఇచ్చారు సార్ నాకు. వెరీ గుడ్. వెరీ గుడ్. అమౌంట్ రావాల్సింది. అంటే స్టిచ్చింగ్ అమౌంట్ అది వచ్చింది. దాంతో పాటు బట్టలు కూడా వచ్చాయి సార్ స్టిచ్చింగ్ చేయడానికి. డ్రెస్ ఇచ్చారు. 3 బ్లౌజెస్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుగారికి థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటాయండి. ఇంకేం ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడైతే మనీ కౌంటింగ్ హార్ట్‌ఫుల్ చేస్తున్నారో మీకు మనీ ఫ్లో ఏదో రకంగా వస్తదండి. అవును. మీరు మామూలుగా మనీ కౌంట్ చేసుకున్నది వేరు. హీలింగ్ సెక్షన్‌లో మనీ కౌంట్ చేస్తుంది వేరు. అట్ ద సేమ్ టైమ్ మనీకి నేను అఫర్మేషన్ చెప్తా వింటారు కదా! సో, ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నమ్మాలండి. నమ్మితే వెంటనే వస్తాయి. నమ్మకపోతే లేట్‌గా వస్తాయి. కానీ వస్తాయి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోటి అన్నమ్మ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఈరోజంతా మెడిటేషన్ లోనే ఉన్నానండి. ఈ ఇదంతా రోజంతా మీరు డీప్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయారండి. అసలు హీలింగ్ జరుగుతుంది. చక్కగా జరుగుతుంది హీలింగ్. ఓంకారం అప్పుడు ఇదంతా బాగా ఇప్పటికి కూడా ఇంకా ఇదిగానే ఉంది. తగ్గుతుంది. ఒక 5 మినిట్స్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే నేను ఆఫ్ చేసానో ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. ప్రేయర్ అన్నప్పుడు ఇంకా అక్కడ కూడా మెడిటేషన్ లోనే కూర్చున్నా. లోపలికి పోయి వెరీ గుడ్. ఇక తర్వాత పెద్దలు నమస్కారం, అమ్మ నాన్నకి, గురువులుగా ఇవన్నీ అనుకున్నాగా. మనీ కౌంటింగ్ అప్పుడు బ్లూ కలర్ బటర్‌ఫ్లైస్ అండి చుట్టూ తిరుగుతా ఉన్నాయి ఇక. అంతసేపు వెరీ గుడ్. తిరుగుతానే ఫ్లో అవుతుంది మీద. ఇక నేనేమి చేయలే. షాపింగ్‌లకి గాని మెడిటేషన్‌లోనే కూర్చున్నా. బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. అట్లా బటర్‌ఫ్లైస్ కనిపించాయన్నా మన చుట్టూ తిరిగినా సరే మనకేదో మిరాకిల్ జరుగుతుంది. బ్లూ కలర్‌లో ఉన్నాయి. అయంతా ఒకటే కలర్ మొత్తం. యూనిఫార్మ్ కలర్ లాగా. ఏం పర్లేదు మంచిదే. ఇంకా అంతే. ఓకే అండి. థ్యాంక్ యూ. మాధవ్ గారు. మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. మనకి ఈరోజు అద్భుతంగా విజన్‌లో నేను అనుకున్న పని నెరవేరినట్టు అనిపించింది. వెరీ గుడ్. ఫార్చునర్ వైట్ కార్‌లో థ్యాంక్ యూ సార్. ధర్మపురి నియోజకవర్గం వెళ్ళినట్టు, అక్కడ ప్రజలందరినీ కలిసినట్టు, మంచి వైట్ ఖద్దరు బట్టలేసుకొని, గోల్డేసుకొని తిరుగుతున్నట్టు, విల్లా దాని ఇంట్లోకొచ్చేటప్పుడు అంటారు గదా! గృహప్రవేశం మన బ్యాచ్‌ని అవునండి. మొత్తం పిలిచినట్టు, ఓకే అందరూ అండి. హ్యాపీగా ఎంజాయ్‌మెంట్ చేసి, సెలబ్రేషన్ చేసుకొని, డాన్స్‌లేసినట్టు ఇట్లా అన్నీ వచ్చేసినాయి సార్. చాలా వెరీ గుడ్. అద్భుతంగా అనిపించింది. మన అన్ని చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేస్తున్నాడు అందరి ప్రజలయి గూడా. వెరీ గుడ్. ప్రజలు కొందరు తీర్చాలండి. ఏదైనా సమస్యలతోటి వచ్చినా గూడా వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ ఆపదలో ఉన్నారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నారు వెంటనే చేస్తున్నా, నా పని నేను చేస్తున్నా, మళ్ళా ప్రజలకు సేవ చేస్తున్నట్టు విజన్ వచ్చింది సార్. వెరీ గుడ్. ఇక ఎక్సలెంట్ అండి. డబ్బు ఆటోమేటిక్‌గా అందరూ వాళ్ళే డొనేట్ చేస్తుర్రు. పెద్ద పెద్ద లీడర్స్ అందరూ తీసుకొచ్చి ఉంచండి సార్ మీరు ఎంతో పనులు చేస్తున్నారని ఇచ్చిపోతుర్రట సూట్‌కేస్‌లే. ఎక్సలెంట్ దాంతోటి అండి. దాంతోటి మళ్ళా ఈ తెలంగాణను అద్భుతమైన ప్రదేశంగా మారుస్తున్నానట. ఎమ్మెల్యే పోయి వెరీ గుడ్. మీరు మినిస్టర్ పదవి తీసుకోండి అని వాళ్ళే అంటుర్రట. ఎక్సలెంట్. మొత్తం దేశ విదేశాలు తిరిగినట్టు వచ్చింది సార్ ఆ ఊహ. తిరగాలండి. కంపల్సరీ తిరుగుతాం సార్.
మీ తిరగాలి, ఎంజాయ్ ఆశీస్సులతో చేయాలి. ఏదైనా సాధిస్తాం. ఎక్సలెంట్ అండి. మన సంకల్పం బలంగా ఉంటే ఉమ్. ప్రస్తుతం మొత్తం మనకు అనుకూలం మారి సహకరిస్తుంది. అవును సార్, కాబట్టి అవును. ధీమాగా ఉండండి. విజయలక్ష్మి గారు, సార్ మాధవ్ గారు ఇందాక ఆవిడ ఏం చెప్పారు? విజయలక్ష్మి గారు అన్నారా? మాధవ్ గారు ఈవేళ మా షాప్ ఓపెనింగ్ కి మీరు ఫార్చ్యూన్ కార్ వేసుకొని వచ్చారండి. కేక్ కటింగ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నేను వెళ్ళలేదు. ఇందా- ఇందాక మీరు వెళ్ళలేదు, గురువు గారే రిబ్బన్ కటింగ్ చేశారు. ఓకే, సంగీత ఓకే, గారు సంగీత గారు అందరమేమో మేము అందరినీ రిసీవ్ చేసుకోవటం అంతా మన ఫ్యామిలీ లాగా చేశారండి. తప్పకుండా జరుగుతుంది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇవాళ విజన్ అలా కంపల్సరీ వచ్చింది వస్తాం నాకు. ఆ, చాలా కంపల్సరీ బాగుంది. వస్తాం. పాలి థ్యాంక్ యూ. సూపర్. సంగీత గారు, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. చెప్పండి. సార్ ఈ రోజు నాకైతే విజువల్ అయితే ఓంకారం చేసేటప్పుడైతే ఆ అదే శివలింగం ఒకటేసారి ఇట్లా పైకి లేచినట్టు కనిపించింది సార్ నాకు. ఓకే. అది అది ఎక్కడనో తెలియదు టెంపుల్. అంటే ఇక్కడ మొన్న చెప్పిన చూడండి, మా విలేజ్ లో ఒక టెంపుల్ ఇట్లా చేపేది అనేసి పాతది. అందులో శివలింగం ఇట్లా పైకి లేచినట్టు పూజలు చేసినట్టు అది అట్లా కనిపించింది సార్. స్వయంగా నేనే చేసినట్టు నాకు కనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడనో తెలియదు సార్, ఈ శివలింగం ఇంత ఎత్తులు ఉందట, ఆయన పైకి మెట్లు ఎక్కాలట, అది ఎక్కడనో తెలియదు. కానీ నాకు గుడి అయితే మస్తు అద్భుతంగా ఉంది సార్. నాకు ఆ గుడిలో పోతాడు అయితే ఇది ఇక్కడ నేను ఎప్పుడు ఒక్కసారి వచ్చిందన్న ఫీలింగ్ నాకు అప్పుడే కనిపించింది అందులో. ఎక్సలెంట్ అండి. మళ్ళీ సో ఇంకొకటి త్వరలో సార్ ప్లేస్ మీరు తర్వాత వెళ్తారు. సార్ త్వరలో ప్లేస్ మీరు వెళ్తారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొకటి సార్, వినాయకుడు కనిపించింది సార్. నాకు వినాయకుడు ఎప్పుడు కనిపించలేదు దాదాపు. వినాయకుడు కనిపించింది సార్ నాకు. మా పెద్దోడు కూడా వినాయక చవితి రోజే పుట్టింది సార్. అసలు వెరీ గుడ్ అండి. వినాయక చవితి రోజు పుట్టినాడు. ఈ రోజు నాకైతే మనీ కౌంటింగ్ సార్. నాకు అది ఇంట్లో నాకు ఫీలింగ్ అనేది సరిగ్గా అర్థం కదా. ఈ రోజు క్యాష్ డబ్బులు పట్టుకొని చేస్తా ఉంటే నాకు రియల్ గానే నేను ఇక్కడైతే ఎట్లయితే పట్టుకున్నానో అక్కడ అది అదేంటి మనకు మనీ కౌంటింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా పట్టుకున్నట్టు, అదే విధంగా సేమ్ నాకు అదే ఫీలింగ్ వచ్చింది సార్. హ్యాపీ అనిపించింది. వచ్చిన దాంట్లో ఆ గుడికి 10%, మీకు 10% ఇచ్చేసిన. ప్లస్ మేము కొత్త ఇల్లుకు అన్ని డెకరేషన్ చేసుకోవడానికి అన్ని కొత్త అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను ఇంటే వెళ్ళే స్వయంగా. ప్లస్ ఆటోమేటిక్ గా నేను డ్యూటీకి వెళ్ళడం, మా సార్ అటు పోవడం అన్ని యాసిడ్ అయిపోయినాయి సార్. ఎక్సలెంట్. నాకైతే మళ్ళా లాస్ట్ కూడా సార్ నాకు అదే శివలింగం. మీరు ఓంకారం చేసినప్పుడు ఆ ఓంకారం మర్చిపోయి శివయ్య 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 అని అనుకుంటూనే ఉన్నా. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది సార్ నాకైతే. నాకు నిన్న 11 22 66 వచ్చింది సార్. ఇది మా షాప్ లో 11 22 66 అది ఏంజల్ నెంబర్ కాదండి. కాదా? మినిమం 3 రావాలండి. 3 కానీ 4 ఆహా. కానీ 5 కానీ 6 కానీ కూడా రావచ్చు. మినిమం 3. ఆ, అలా స్టార్టింగ్ లో మినిమం త్రిపుల్ 3 ఉండాలి, లేదా అన్ని త్రిపుల్ ఉండాలి. అంటే మధ్యలో ఉండొచ్చా సార్? మధ్యలో కాదు, స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఉండాలి. స్టార్టింగ్ అని ఎండింగ్ అని ఉండాలి అవునండి. చాలా మంది కార్లు కూడా ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటారు, చూస్తారా? సార్. చాలా మంది కార్లకి ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటారు. అవును సార్. 999 అని, 888 అని, 555 అని. ఆ ఆ ఆ నెంబర్స్ చాలా కాస్ట్. ఎక్కువ రాజకీయ నాయకులు, మా ఏరియాకు రాజకీయ నాయకులు పెట్టుకున్నారు సార్ మీరు అన్నట్టు. 9999, 8888. నేను కూడా నాకు 8888 ఎటైనా బయటకు పోయేటప్పుడు నాకు అట్లాంటివి చాలా కనిపిస్తాయి సార్. బయటకు పోయినప్పుడు అవే ఏంజల్ నెంబర్స్ అండి. అదే ఆ సార్. ఏంజల్ కలిపినప్పుడు ఓహో. అప్పుడు ఇంకేం కనిపిస్తాయి. మనం మ్మ్. సెక్స్ అవుతున్న సింబల్ ఏంటంటే ఫస్ట్ మనకి బటర్ఫ్లైస్ సార్. కనిపిస్తాయి, తర్వాత మ్మ్. ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి, తర్వాత మనకి ఎవరో సహాయం ఇస్తుంటారు. అంటే ఆ. మనకి ఫేవర్ జరుగుతుంటది అన్నమాట. అందరూ మనకి సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట. మనకు తెలియకుండా మన మంచి జరుగుతుంటది అన్నమాట. యూనివర్స్ వచ్చి డైరెక్ట్ గా మీకు ఏది ఇవ్వదు, అవకాశాలు ఇస్తుంది. అది మ్మ్. మీకు సెక్స్ అయ్యి మీకు వాళ్ళతో చెప్పిస్తుంటది అనమాట. ఓకే మీ కోరిక నెరవేరుతున్న కొన్ని సంకేత సిగ్నల్స్ మీకు ఇస్తారు. సార్.
ఇప్పుడు మాధవగారికి ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది. ఆ, అది ఆల్రెడీ అయిపోయినట్టు సరోజ గారికి లాస్ట్ టైం విజన్ వచ్చింది. వచ్చింది. ఈ రోజు విజయలక్ష్మి విజన్ వచ్చింది. విజయమ్మ గారికి వచ్చింది. అప్పుడు నెక్స్ట్ నిజంగా అది జరిగిపోతుంది. ఇది హీలింగ్ సెషన్ లో కూర్చొని వెంటనే విజన్ చేసుకుంటే వెంటనే అవుతాయి. సరే. మీరు హీల్ అవుతారు. ఇక్కడ మనం ఏదైతే ఊహించుకున్నా నిజంగా జరుగుతుంది రియల్ లైఫ్ లో. శిల్ప గారు లాస్ట్ టైం వాటర్ ఫాల్స్ బాగా ఊహించుకున్నారు, వెళ్ళారు కదా. వెళ్ళారు. సరోజ గారు మారుతాడు ఊహించుకున్నారు, వెళ్ళారు కదా. సో మీరు హీలింగ్ అవుతున్నారు కాబట్టి ఏది ఊహించుకుంటే జరుగుతుంది. మీరు నమ్మితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ సెషన్ అటెండ్ అవ్వక ముందు ఒకసారి మీ ఫోటో తీసుకోండి, సెల్ఫీ దిగి ఫోటో పక్క పెట్టుకోండి. సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక సెల్ఫీ దిగండి, డిఫరెన్స్ చూసుకోండి రెండింటికి. అంటే ఫేస్ ఉందా సార్, లేకపోతే ఎట్లా? ఫేస్ ఒకటేనండి, ఎందుకంటే Face డైలీ మీ ఒకటే. కర్మలు క్లీన్ అవుతున్నాయి కాబట్టి మీ ఫేస్ లో ధైర్యం వస్తుంది. డైలీ హీల్ అవుతారు కాబట్టి మీ మొహంలో గ్లో వస్తుంది. చాలా మంది అవును చాలా సార్, తెల్లగా అది అందంగా ఉంటారు కానీ నేను మొహం కలర్ ఉండదు. గమనించుకున్నది. నేను గమనించుకున్నా సార్ నేను. వెరీ గుడ్. చాలా మంది చాలా తెల్లగా అందంగా ఉంటారు కానీ మొహంలో కళ ఉండదు. కొంతమంది నల్లగా ఉంటారు కానీ మొహంలో కళ ఉంటుంది. అవును నాలాగా. సార్. నాలాగా సో మన సెషన్ అటెండ్ అయితే తెలుగు ఉన్నప్పుడు సంబంధం లేదు, అందరూ Okay. అందంగా తయారవుతారు ఎందుకంటే హీరో అవుతారు కాబట్టి. ప్రతి సెషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఒకసారి ఫోటో దిగండి, 21 డేస్ అయ్యాక ఒకసారి ఫోటో చూడండి, మీ తెలుగులో మీకు గ్లో వస్తుంది. ఆ గ్లోతో పాటు మీకు అట్రాక్షన్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అట్రాక్ట్ అవుతారు, మీరే హైలైట్ అవుతారు. అది హీలింగ్ గొప్పతనం. అవును, ఇది మాత్రం నెరవేరుతుంది. గమనించిన సార్, ఇది మాత్రం Very. నేను చాలా గమనించిన. చాలా ప్రదేశాలల్లో మనమే అక్కడ ఏ ప్రదేశానికి ఏదైనా ఫంక్షన్ గానీ ఏదైనా గుడికి గానీ వెళ్ళినప్పుడు మనమే హైలైట్ అవుతున్నాం, మనమే అందరూ అది చేస్తారు చూసిన. వెరీ గుడ్. అదే హీలింగ్ గొప్పతనం అన్నమాట. మన తెలుగు రెస్పెక్ట్ వస్తుంది, సార్. మనకే ప్రయారిటీ వస్తుంది. అవును మీరు సార్. ఒక ఊరు వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఎలాగైనా బస్సులో మీకు ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. ఒక ఆటో వెళ్ళాలనుకుంటే ఆటో మీ ముందు ఇంటి ముందు నిలబడుతుంది. ఈ ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఇవన్నీ మిరాకిల్స్, ఇవన్నీ కూడా అంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా మీకు అవును ఫేవర్ సార్. అవుతాయి. ఇది కూడా నేను గమనించుకున్నా సార్. నేను ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు బస్ లో కూడా ఎంతమంది ఉన్నా కూడా నాకు సీట్ దొరికింది. మళ్ళీ టైం టు టైం నాకు నైట్ 11 ఇంటికి వచ్చేదాకా కూడా నాకు కొంచెం కూడా ఏం టెన్షన్ అనిపించలేదు. అసలు ఏం అనిపించలేదు. ఒక్కదాన్నే పోయి వచ్చేసిన నెక్స్ట్ టైం హైదరాబాద్ కి. వెరీ గుడ్. అదే హీలింగ్ గొప్పతనం. అలాగే ఈ ఎనర్జీ వల్ల ఎంత పని చేసినా మీకు నీరసం రాదు. సార్. ఉదయం ఎంత ఉత్సాహంగా ఉన్నారు, రాత్రి పడుకున్నారు అదే ఉత్సాహంతో ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్నవి వాడి మీద జరిగిపోతాయి. ఇవి జరిగిన తర్వాత ఆడి మీద పెద్ద కోరికలు నెరవేరిపోతాయి. రోజు రోజు ధైర్యం పెరుగుతుంది, ధీమా పెరుగుతుంది, నమ్మకం వచ్చేస్తుంది. సార్. సో ధీమా కూడా ధైర్యం ఉండండి. గుడ్ న్యూస్ తో అందరూ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిల్ప గారు.